వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో అష్టంగం అంటే ఏమిటి, అష్టంగం వల్ల ఒక గ్రహం తన యొక్క బలాన్ని ఎలా కోల్పోతుంది, అలా కోల్పోయిన బలాన్ని ఏ గ్రహం పునరుద్ధరిస్తుందనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. ముందుగా నా ఈ ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందువల్ల నా అన్ని వీడియోల నోటిఫికేషన్స్ మీకు అందుతుండడం వల్ల ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. తర్వాత అష్టంగం అంటే రవిని బట్టి నిర్ణయించబడేది. రవి అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల గ్రహం. గ్రహ వరుసలో మొదటి గ్రహం రవి. ఒక రాశిలో 30 రోజులు సంచారం చేస్తారు. రవికి అతి దగ్గరగా వెళ్ళే గ్రహాలు తమ పూర్తి శక్తిని కోల్పోతాయి. సాధారణంగా రాహువు మరియు కేతువు మరియు చంద్రుడు కాకుండా ఇతర గ్రహాలు రవికి దగ్గరగా ఉన్నప్పుడు వాటి బలాన్ని కోల్పోతాయి. ఆ వరుసలో బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శని ఈ 5 గ్రహాలు మాత్రమే అష్టంగం వక్రం అయ్యేవిగా ఉంటాయనేది విధి. ఆల్రెడీ మనం వక్రం అంటే ఏమిటో తెలుసుకున్నాము. రవి ఉన్న స్థానం నుండి 5వ స్థానం నుండి 9వ స్థానం వరకు ఉన్న గ్రహాలు వక్రం అవుతాయి. ఇందులో బుధుడు, శుక్రుడు రవికి దగ్గరలో ఉంటారు కనుక వీళ్ళు భూమికి రవికి మధ్య వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వక్రం అవుతారు. అయితే అష్టంగం అనే దానిని గురించి అనేక విధాలైన సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక గ్రహం అష్టంగం అయినప్పుడు తన కారకత్వ శక్తిని పూర్తిగా కోల్పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు అష్టంగం అయ్యారు అంటే శుక్రుడు రవికి ఆల్మోస్ట్ క్లోజ్ డిగ్రీస్లో ఉన్నారని అనుకుందాము. అంటే సింహరాశిలో రవి మఖా నక్షత్రంలో 2 డిగ్రీలలో ఉన్నారు. శుక్రుడు కూడా అదే మఖా నక్షత్రంలో 2 డిగ్రీలలో ఉన్నారు. అంటే శుక్రుడు కంప్లీట్గా అష్టంగం అయ్యారని అర్థం. అలా అష్టంగం అయిన శుక్రుడి కారకత్వాలు, భావకారకత్వాలు వీక్గా ఉంటాయి. ఇలా వీక్గా ఉన్న కారకత్వాలు ఎలా సరిచేయబడతాయి అంటే శుక్రుడి పనిని రవి భగవానుడే చేస్తారు. తర్వాత బుధునికి, శుక్రునికి ఈ అష్టంగ దోషానికి ఒక మినహాయింపు ఉంది. బుధుడు, శుక్రుడు పదే పదే అష్టంగం వక్రం అవుతూనే ఉంటారు. ఎందువల్ల అంటే వీళ్ళు రవికి దగ్గరగా ఉండే గ్రహాలు కావున వీళ్ళ అష్టంగం వక్రం వల్ల పెద్ద సమస్య అనేది ఉండదు. కారణం ఈ 2 గ్రహాల పనిని రవే చేస్తారు. మరియు వీళ్ళ ముగ్గురిని ముక్కూట గ్రహాలని అంటారు. అయితే గురు, శని, కుజుల అష్టంగం వల్ల సమస్యలు అనేవి ఉంటాయి. కారణం ఈ గ్రహాలు స్వంత కారకత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ కారకత్వాలు శక్తిని కోల్పోయినప్పుడు జాతకునికి చాలా కన్ఫ్యూజన్స్, సమస్యలు, వాటి కారకత్వాలు పొందలేక ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ఈ అష్టంగం అనేది డిగ్రీ వైజ్గా వివరించడం జరిగింది. అష్టంగంలో శుభగ్రహాలు కొద్దిగా తమను తాము కాపాడుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఉదాహరణకు శుక్రుడు రవికి 7 డిగ్రీల దూరంలో ఉంటే అష్టంగం కాకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బుధుడు 5 డిగ్రీల లోపల రవికి దగ్గరగా ఉంటే అష్టంగం అయి తన శక్తిని కోల్పోతారు. తర్వాత గురు భగవానుడు దగ్గరగా రవికి 11 డిగ్రీల లోపల ఉన్నారంటే అష్టంగం అవుతారు. అంటే రవికి ముందు 11 డిగ్రీల దూరం దాటి వెనుకల 11 డిగ్రీల దూరం దాటి గురుగ్రహం ఉండాలి. తర్వాత పాపగ్రహాలైన శని, కుజులు 15 డిగ్రీల నుండి 17 డిగ్రీల దూరంలో అష్టంగం అవుతారు. అంటే రవికి కుజుడు 15 డిగ్రీల లోపల,
శనికి 17 డిగ్రీల లోపల ఉన్నారంటే వీళ్ళు అస్తంగ దోషం పొందుతారు. సో ఇటువంటి అస్తంగం అయిన గ్రహాలు తమ గ్రహకారకత్వ భావకారకత్వ శక్తిని కోల్పోతాయి. కానీ ఇందులో ఒక సూక్ష్మ రహస్యం ఉంది. అది ఏమిటి అంటే అస్తంగ దోషం పొందిన గ్రహాలు పరివర్తన కలిగితే వాటి దోషం నివృత్తి అయ్యి శుభ ఫలితాలు ఉంటాయి. తర్వాత శుభగ్రహాల దృష్టి అస్తంగం పొందిన గ్రహాలపై ఉన్నప్పుడు కూడా దోష నివృత్తి అవుతుందనే విషయాలను తెలుసుకొని ఫలితాలను నిర్ణయించాలని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.